నా పేరు ప్రియా. అంతులేని అభిమానం, మాటల్లో చెప్పలేని ఆప్యాయత, అనురాగాలు, విలువల కోసం పోరాటం చేస్తున్న నాయకుడి కోసం ప్రజలు చూపించే ఆరాటం, ఢిల్లీని ఢీకొట్టే తెలుగు బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చే జనం. ఈ జన కెరటాల మధ్యనే జగన్ 3 రోజుల రామచంద్రాపురం పర్యటన ముగిసింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఉప ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటుతో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ దిమ్మ తిరగాలన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులు, పేదల కోసం అవిశ్వాసానికి ఓటేసిన బోస్ ను గెలిపించాలని రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దీనంగా ఉందని అన్నారు. చివరి రోజు రామచంద్రాపురం నియోజకవర్గంలో వేలాది ప్రజల సాక్షిగా రాష్ట్ర పాలకులు, ఢిల్లీ పెద్దలపై జగన్ మండిపడ్డారు. అధికార పక్షంతో పోరాటమని, పోలీసులు పాలకుల పక్కన ఉంటారని తెలిసి కూడా బోసు రైతులు, పేదల కోసం అవిశ్వాసానికి ఓటేశారని జగన్ చెప్పారు. మంత్రులు డబ్బుల మూటలతో వస్తారని జగన్ తెలిపారు. ఆప్యాయతలను, అనురాగాలను డబ్బులతో కొనడానికి అధికార ప్రతిపక్షాలు ప్రయత్నిస్తాయని జగన్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడించడం కొరకు చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇద్దరు కూడా కలిసికట్టిన ప్రయత్నాలు చేస్తారు అన్న సంగతి కూడా తెలుసు ఉన్నా, అన్ని కూడా తెలుసు ఉన్నా, తాను తన పదవి పోతుంది అన్న సంగతి కూడా తెలుసు ఉన్నా, అవిశ్వాస తీర్మానంలో తాను ప్రజలను మోసం చేయలేదు. అవిశ్వాస తీర్మానంలో నిజాయితీతో కూడిన రాజకీయ వ్యక్తుల, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయడం కొరకు, ప్రతి పేదవాడి కొరకు నిజాయితీగా నిలబడడం కొరకు, ప్రతి రైతన్న కొరకు నిజాయితీగా నిలబడడం కొరకు తాను తన పదవి పోతుందన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాడు, రైతన్నకు అండగా నిలిచాడు, పేదవాడికి తోడుగా నిలబడ్డాడు. అవిశ్వాసం రోజు బోసుతో మాట్లాడిన మాటలను వేలాది జనం సాక్షిగా జగన్ గుర్తు చేసుకున్నారు. గ్రామాల్లో ఏ రైతన్న ముఖాన చిరునవ్వు కనిపించడం లేదన్నారు. వ్యవసాయం చేసుకోవడం కన్నా ఊరు వేసుకోవడం మేలుగా ఉంది మా పరిస్థితుల్లో ఉన్న సమాధానం ప్రతి రైతుల్లో వెలపడతా ఉంది. అంతెందుకు ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, నేను కాసేపటి కిందటి వరకు గత 2 రోజులుగా తిరుగుతూనే ఉన్నా. తిరుగుతూ ఉన్నప్పుడు గత 3 రోజులుగా వరి పంటను చూస్తూ ఉన్నా. ఆ వడ్ల దగ్గరికి, ఆ వరి పంటల్లో రైతులతో మాట్లాడా. అన్న ఇవాళ వడ్లు అమ్మితే రేపంతా వస్తా ఉంది అని చెప్పి ఆ రైతుగా అడిగా. ఇవాళ రైతులు అన్నాడు, ఇవాళ మేము వడ్లు అమ్మితే మాకు 700 రూపాయలు కూడా రాని పరిస్థితిలో ఇవాళ మేము వ్యవసాయం చేస్తున్నాము అన్న మాట రైతున్నా మీ నియోజకవర్గంలో రైతులనే అంటూ ఉన్నాడు. రైతన్న క్రాప్ హాలిడే ప్రకటించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్క చెల్లెమ్మలు పనులు లేక పిల్లల్ని చంకన వేసుకుని వలసలు పోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల ఫీజులు కట్టే పరిస్థితుల్లో కూడా లేదన్నారు. హాస్పిటల్ కోసం అని చెప్పి 108 అనే నంబర్కు ఫోన్ కొడితే, చిరునవ్వుతో పేదవారు ఫోన్ కొడితే 20 నిమిషాల్లో ఆ పేదవాడి ఇంటికి అంబులెన్స్ రావాలని వచ్చి బాగోదని ఆ పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించి లక్షలు ఖర్చు ఆపరేషన్ సరే ఆ పేదవాడికి ఉచితంగా చేసి చిరునవ్వుతో సాగలంపాలని చెప్పాలని చేశాడు ఆ జగన్ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అదే స్వప్నం ఎలా తయారైపోయింది అంటే, ఆరోగ్యశ్రీ పథకం నుంచి 135 రోగాలను తొలగించారు. అంతేకాదు అక్కడితో కూడా ఆగల సాఫ్ట్వేర్ ఇంప్లాంట్ అన్న ఒక ఆపరేషన్ ఉంది. అంటే మూగా చెవుడు ఉన్న పిల్లలకి, ఆ పిల్లలకి జీవితాన్ని ఇచ్చిన ఆపరేషన్. ఆ పిల్లలకు ఆ దివంగత మీద బతుకున్నప్పుడు 6 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ 12 ఏళ్ల వయసు దాకా చేయొచ్చు అని చెప్పి ఆ దివంగత నేత ఒక ఆరోగ్యశ్రీ పథకంలో పెట్టాడు. చివరకు చూస్తే ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా కట్టించారో డబ్బులు బిగించుకునే దానికోసం అంటే, ఆ పిల్లలకి కేవలం 2 సంవత్సరాల్లో మాత్రమే ఉంటేనే ఆపరేషన్ చేస్తాను అని చెప్పి ఈ ప్రభుత్వం చెబుతా ఉంది. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదన్నారు జగన్. ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం, ఎలా బతికామన్నది ముఖ్యమన్నారు. మీరు వేసే ఓటుతో ఢిల్లీ దిమ్మ తిరగాలన్నారు జగన్. నేను ఈ మాటలు చెప్తే ఎమ్మెల్యేలందరూ డిస్క్వాలిఫై అయిపోతారు. డిస్క్వాలిఫై అయిపోతే ఆ ఎమ్మెల్యేలందరూ ఉప ఎన్నికలు జరుగుతాయి అన్న సంగతి తెలిస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారో నాకైతే తెలియదన్నా. నువ్వేమంటావన్నా అని చెప్పి నేను బోసన్నని అడిగాను. మొట్టమొదటిగా బోసన్న నాతో అన్నాడు, నీతో ఎవరు ఉన్నా లేకపోయినా నేను మాత్రం
నేను ఎన్నటికీ కూడా మర్చిపోలేనేమో అటువంటి ఆ మాటలు. రామచంద్రపురం బహిరంగ సభకు జనం పోటెత్తారు. జగన్ ప్రసంగిస్తుంటే చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. సాక్షి న్యూస్, రామచంద్రపురం, తూర్పుగోదావరి జిల్లా. తూర్పు పల్లెల్లో జననదులు ప్రవహించాయి. పచ్చని పొలాల్లో ఆత్మీయానురాగాలు ప్రవహించాయి. జననేతకు ప్రజలు జేజేలు పలికారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో జగన్ 3 రోజుల పర్యటనలో అడుగడుగునా కనిపించిన దృశ్యాలివి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజులు పర్యటించారు. 4వ తేదీన నరసాపురం నుంచి రామచంద్రపురం చేరుకున్న జగన్ 5వ తేదీ ఉదయం నుంచి యాత్ర ప్రారంభించారు. పసలపూడిలో విజయభాస్కర్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బాబు జగజీవన్ రామ్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ముందుకు కదిలారు. ఎండగండి, కె గంగవరం, పామర్రు, ద్రాక్షారామంలలో జగన్ పర్యటించారు. మొదటి రోజు 32 కిలోమీటర్లు పయనించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. మూటలు డబ్బులు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఆప్యాయతల్లో అనురాగాలను వేలం వేసి కూడా కొంటారు అన్న సంగతి కూడా తెలిసి ఉన్నా, అన్ని కూడా తెలిసి ఉన్నా కూడా తాను తన పదవి పోతుంది అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా తన పదవికి తాను పోయినా పర్వాలేదు అని చెప్పి ఆ వాళ్ళ అవిశ్వాస తీర్మానంలో తాను నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయడం కొరకు, పేదవాడికి తోడుగా నిలబడడం కొరకు, రైతులకు అడ్డగా నిలబడడం కొరకు తన పదవి పోయినా పర్వాలేదు అని అవిశ్వాస తీర్మానంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఓటు వేశాడు. రెండో రోజు కె గంగవరం నుంచి ప్రారంభమైన ప్రచారం కూనిమిల్లిపాడు, దంగేరు, శివల, ఎర్రపోతారం, మసకపల్లి మీదుగా సాగి బసకు హసనాబాద్ చేరుకున్నారు. ఇక్కడ ప్రతి ఊరిలోనూ ప్రజలు జగన్ కోసం ఎగబడ్డారు. రెండో రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన యాత్ర రాత్రి 9 గంటల వరకు సాగింది. రాజకీయాలలో ఉన్నప్పుడు పదవులు ఇవాళ ఉంటాయి, పదవులు ప్రజలు పోతాయి. కానీ ఒక్క మాట అయితే చెబుతున్నాను, రాజకీయాలలో ఉన్నప్పుడు పలానా వాడు మా నాయకుడు అనే ప్రతి కార్యకర్త కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే విధంగా నాయకుడు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం, బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యం. రెండో రోజు యాత్రలో పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రాజమండ్రి ఎమ్మెల్యే సోదరులు రౌతు సూర్యప్రకాష్, రౌతు వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అలాగే మాజీ ఎంపీ గిరిజల వెంకటస్వామి నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పిండన్ దొరబాబు ఆధ్వర్యంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. 3 రోజు పర్యటన హసనాబాద్ లోని బోస్ ఇంటి నుంచి ప్రారంభమైంది. హసనాబాద్ నుంచి కుందూరు, బియ్యకురసుపాలెం, అద్దంపల్లి, వెంగాయమ్మపేట మీదుగా రామచంద్రపురం చేరుకున్నారు. జగన్ రావడం 4 గంటలు లేట్ అయినా ప్రజలు జగన్ కోసం వెయిట్ చేశారు. జరుగుతూ ఉన్న ఈ ఎన్నికలు కూడా ఒక్కసారి మనం చూస్తే ఇవాళ జరుగుతూ ఉన్న ఈ ఎన్నికలు ఒకవైపున రైతన్నా పేదవాడు, ఒకవైపున ఉంటే పురుడు కుసంతరాలతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉంటే ఇవాళ పోటీ జరగబోతా ఉంది. ఇవాళ జరుగుతూ ఉన్న ఈ పోటీలో విలువలు, విశ్వసనీయత అన్న 2 పదాలు ఒకవైపున ఉంటే మోసలతో కూడిన రాజకీయ వ్యవస్థ మరోవైపున నుండి ఇవాళ పోటీ జరగబోతా ఉంది. ఇవాళ వేసే మన ప్రతి ఓటు రైతన్నకు మనం ఓటు వేస్తున్నాం, పేదవాడికి మనం ఇవాళ ఓటు వేస్తున్నాం. ఇవాళ మనం వేసే ప్రతి ఓటుతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న ఈ పాలకులకు కనువిప్పు కావాలి. రాష్ట్రంలో రైతులు ఎలా బతుకుతున్నాడు అన్న సంగతి వీళ్ళకి అర్థం కావాలి. రాష్ట్రంలో పేదవాడు ఎలా బతుకుతున్నాడు అన్న సంగతి వీళ్ళకి అర్థం కావాలి. వీళ్ళకే కాదు అర్థం కావాల్సింది, రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తున్న ఢిల్లీ ప్రజలు కూడా అర్థం కావాలి మన రాష్ట్రంలో పేదవాడు ఎలా బతుకుతున్నాడు అన్న సంగతి. రామచంద్రపురంలో 3 రోజుల పర్యటనపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ పర్యటన వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆనందం నింపిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళ్లాలి. నిండా అభిమానం, కళ్లల్లో జగన్ ను చూశామన్న ఆనందం, కరచాలనం చేశామన్న సంతోషం, మధ్యలో అవ్వలు, సోదరీమణుల ఆప్యాయత పలకరింపులు. 3వ రోజు రామచంద్రాపురం నియోజకవర్గంలో జగన్ పర్యటన సాగిన తీరిది. ఇలా చూడండి, జగన్ కాన్వాయ్ వెంట జనాలు ఎలా పరిగెడుతున్నారు.
ఈ పిల్లల్ని చూడండి, జగనన్నను కలవాలని ఎలా ఉరుకుతున్నారో. ఈ అవల్ని చూడండి, ఇంతటి తోపులాటలోనూ తమ మనవణ్ణి చూడడానికి ఎంత తాపత్రయపడుతున్నారు. ఇదే అభిమానం అంటే. రామచంద్రపురం నియోజకవర్గంలో 3వ రోజు పర్యటనలో జగన్ పొలాల్లోకి వెళ్లారు. మహిళా రైతులతో మాట్లాడారు. వరి ధర ఎంత ఉంది, కూలీ రేట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండాలి. 3,000 కోట్ల రూపాయలు మన అధికారంలోకి వస్తే 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ ఫండ్ తీసుకొస్తాం. స్థిరీకరణ ఫండ్ తీసుకొని వచ్చి దాన్ని కొనుగోలు చేయరు, ప్రభుత్వంలో కొనుగోలు చేసి ఏ ఒక్కరికి ఇప్పుడు కనీసం జగన్ ప్రచారంలో ఈ జనాన్ని చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. జగన్ ను విమర్శించే వాళ్లు ఈ జనాన్ని చూసి మాట్లాడాలని చురకలంటించారు. జగన్ మీద ఎన్ని కుట్రలు పనినా జనమే వాటిని భగ్నం చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఎండలో పడి వచ్చిన జగన్ కు ఓ సోదరి మజ్జిగ ఇస్తే మరో సోదరుడు మజా తాగించాడు. రామచంద్రపురం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనలో జగన్ ను చూడటానికి వచ్చిన జనాలు ఢిల్లీ గోబ గూయమనిపిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఈ జనమే జగన్ ఆస్తి అని వారన్నారు. జగన్ లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. జగన్ లో నాయకత్వ లక్షణాలు గమనించబట్టే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వారు చెప్పారు. సాక్షి న్యూస్, రామచంద్రపురం, తూర్పుగోదావరి జిల్లా. 3 పూటలా బువ్వ పెట్టిన రాజన్నను ఆ వృద్ధులు మరవలేకపోతున్నారు. తమ ఆకలిని తీర్చిన నేత విగ్రహానికి నెల పింఛన్ డబ్బులు విరాళంగా ఇచ్చారు. రాజశేఖర రెడ్డి లేకపోతే తమ బతుకులు ఎప్పుడో తెల్లారిపోయేవని ఆ వృద్ధులు చెప్పారు. నాకు అప్పుడు ఎవరెవరైనా పిలిచి ఈయన ఇచ్చాడు, నాకు ఇచ్చిన కానీ ఒకరు చేసి ఆపకుండా బతుకుతున్నాను నేను. దేవుడికి సూత్రం ఆయన పెంచున్నాను నన్ను. అభిమానం అంటే ఇది. తమ బతుకులకు భరోసా ఇచ్చిన నేతను ఈ వృద్ధులు మరిచిపోలేకపోతున్నారు. తమ పింఛన్ ప్రదాత సజీవంగా లేకపోయినా ఆయన విగ్రహాన్ని తమ కళ్ల ముందు ప్రతిష్ఠించుకోవాలనుకున్నారు. తమ నెల పింఛన్ డబ్బులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ ఈ ప్రేమ ఆప్యాయతలు మరువలేనివన్నారు. పెన్షన్ తీసుకుంటున్న అవ్వలందరూ కలిసి ఒక నెల పూర్తిగా పెన్షన్ తీసుకోవడం మానేసి ఈ విగ్రహాన్ని పెట్టారు అని చెప్తా ఉన్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఈ ఆప్యాయతలకు మాత్రం ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ రుణాన్ని నేను తీర్చుకోలేనని చెప్తున్నా. రాజశేఖర్ తమకు పెద్ద కొడుకని వృద్ధులు చెబుతున్నారు. ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, ఇంట్లో పెట్టుకుంటామని అడుగుతున్నారంటే ఆయనంటే వీరికి ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు. శేఖర్ బాబు వచ్చి రాజశేఖర రెడ్డి గారు వస్తా ఉంది. జగన్ బాబు సీమని అవ్వాలండి, నేను ఆలకించాలండి అమ్మా అలా చెప్ప. శ్రేష్ఠ రెడ్డి గారు ఎంత బాగా అభిమానం అండి నాకు. ఆయనే పెట్టాడండి మాకు. ఆ తర్వాత కొడుకు అవ్వాలని కోరుకుంటున్నాను. ఏమిచ్చారు ఆయన మీకు? నాకు 200 ఇచ్చేవాడంటే పెన్షనా? రాజశేఖరుని రాజ్యంలో హాయిగా బతికామని నెల నెలా వచ్చే పింఛన్ డబ్బులతో ఒకళ్లపై ఆధారపడకుండా ఉన్నామన్నారు. ఆయన రుణం ఏమిచ్చి తీర్చుకోవాలంటున్నారు.
రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు అయిన తర్వాత వస్తుందండి. అప్పటి నుంచి ఇస్తున్నారండి. 200 అండి. ఇప్పుడు ఈయన ఒక నెల మీరు విగ్రహం కోసం ఇచ్చారా పెన్షన్? ఇచ్చామండి. ఎందుకు ఇచ్చారు? ఆయన మీద అతిమానం ఇచ్చామండి. ఆయన ఇచ్చిన వాళ్ళని నేను బతుకుతున్నానండి. డబ్బులు లేకపోతే నిన్నో పాటు అడుక్కోవడం చచ్చుకోవడం అంతే. మరి ఆరు ముఖ్యమంత్రి గారు అవి మళ్ళీ పైకి ఆరు ఇంకా 100 అంతలుగా 30 అంతలుగా ఆయన పయింపు చేసండి. మాకు మళ్ళీ మాకు పెన్షన్ ఇవ్వాలండి 700. అలాగని నేను ప్రార్థిస్తున్నానండి. ఈ వృద్ధులు మాట్లాడేటప్పుడు ఆ ముఖంలోని ఆనందం, ఆ కళ్లే చెబుతున్నాయి వైఎస్ఆర్ అంటే వీరికి ఎంత ప్రేమో. తమకు జీవితాంతం పెన్షన్ వచ్చేలా చేసిన ఆ మహానేత కోసం ఒక నెల పెన్షన్ వదులుకోవడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఈ ఆత్మీయ పలకరింపులే యువనేత జగన్ కు దర్శనమిస్తున్నాయి. కెమెరామెన్ రవిప్రసాద్ తో ఇంతియాజ్, సాక్షి టీవీ, భీమక్రోస్పాలెం. సెక్యూరిటీని కూడా తోసేస్తోంది అభిమానం. అవసరమైతే సెక్యూరిటీతో గొడవ కూడా పడతారు. వాళ్ల తపన జగన్ తో మాట్లాడాలని, జగన్ ను తాకాలనే. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కందులపాలెం రోడ్ షోలో కనిపించిన దృశ్యాలివి. జగన్ వస్తున్నాడని తెలిసి బిల్డింగ్లు, రోడ్లు జనాలతో ఇలా నిండిపోయాయి. జగన్ రాగానే మహిళలు, పిల్లలు చూడండి ఎలా అభిమానం చాటుకుంటున్నారు. జగన్ రోడ్ షోలో మహిళలే ఎక్కువ కనిపిస్తున్నారు. జగన్ లో తమ బిడ్డను చూసుకుంటున్నాము కాబట్టే వస్తున్నామంటున్నారు. రాజున్న బిడ్డ తమ బిడ్డే కదా అని మహిళలు అంటున్నారు. ఇక్కడ వృద్ధులను చూడండి, జగన్ తో తమ కష్టాలను ఏకరువు పెట్టుకుంటున్నారు. వైఎస్ఆర్ అభిమాని మహానేతకు వేసిన అక్షరమాలను జగన్ చదివారు. చిన్న చిన్న మార్పులు సూచించారు. అభిమాని కోరిక మేరకు ఫోటో దిగారు. గంగిరెద్దుల వాళ్లతో మాటలు. ఈ ప్రభుత్వం పోతేనే సువర్ణయుగం వస్తుందని జగన్ అనడం, నిజమే దొరా అని ఆయన అనడం. ఇలా ప్రజలతో మమేకమవుతూ జగన్ ముందుకు సాగుతున్నారు. ఈ ప్రజా స్పందనను చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలను బట్టే సామాన్య ప్రజల జీవన స్థితిగతులు ఆధారపడి ఉంటాయి. ఇక కులవృత్తుల వారి సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆదాయ వ్యయాల మీదనే కులవృత్తుల వారి బతుకులు ఆధారపడి ఉంటాయి. ఆకాశాన్నంటుతోన్న నిత్యావసరాల ధరలతో ప్రజలు వెలువెల్లాడిపోతున్నారని చెప్పారు రామచంద్రాపురం నియోజకవర్గంలోని ఆర్సీపురం రజకులు. వైఎస్ఆర్ ఉన్నప్పుడే తమ జీవితాలు పచ్చగా ఉన్నాయని చెప్తున్నారు ఆ రజకులు. ఇక్కడ బట్టలు ఆరేస్తున్నది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని రజకులు. రామచంద్రాపురంలో ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సాక్షి ప్రతినిధి నియోజకవర్గ పర్యటనలో భాగంగా దంగేరు సందర్శించారు. కె గంగవరం మండలం దంగేరు పరిసర ప్రాంతాల్లో సాక్షి ప్రతినిధి పర్యటించినప్పుడు పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడితో పోల్చి చూసినప్పుడు ఆయన అనంతరం తమ బతుకులు దారుణంగా ఉన్నాయని రజకులు చెబుతున్నారు. జగన్ గారు వస్తే బాగుంటది అనుకుంటున్నామండి. పిల్లి పోసి గారు కూడా నెగ్గించుకుంటామండి. ఆయన ఉన్నప్పుడు ఇది ఇచ్చాడండి తాళం కూడా మాకు. ఇది వరకు జగన్ గారు తండ్రి ఉన్నప్పుడు పోరాడి ఇప్పించాడండి తాళం కూడా. అలాగే ఇప్పుడు మేము నెగ్గించుకుందాం అనుకుంటున్నామండి. దంగేరులో కుల వృత్తిపై ఆధారపడి దాదాపు 100 రజక కుటుంబాలు బతుకుతున్నాయి. వీరి కోసం వైఎస్ ప్రత్యేక చెరువులను కూడా తవ్వించారు. మీరు చూస్తున్న ఈ ధోబీఘాట్ స్థలం వైఎస్ఆర్ కేటాయించింది. ధరలు పెరిగి ఆదాయం పెరగకపోవడంతో కుల వృత్తి మానుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని రజకులు వాపోతున్నారు. జగన్ వస్తున్నాడంటే తమకు చాలా ఉత్సాహంగా ఉందని, తమ కష్టాలు ఆయనకు చెప్పుకుంటామంటున్నారు రజకులు. మేము కుల వృత్తి చేసుకుంటున్నామంటే కుల వృత్తి తగ్గట్టు బయట అన్ని కూలిపనుల రేట్లు పెరిగిపోయినాయి. మాకేమో బట్టలకే సరిగ్గా ఉదిన బట్టలకే గిట్టుబాటు ఏం కావట్లేదు. మాకు పక్కన ఇస్త్రీ చేయడానికి బొగ్గులు చూస్తున్నాయి. బొగ్గుల రేట్ ఏమో కేజీ 10 రూపాయలు 30 రూపాయలు అయిపోయినాయండి. అందువల్ల ఏం కదా, కాకపోతే ఎదురైనా జగన్ బాబు వచ్చి ఏమన్నా మాకు మంచి చేస్తారని ఆశిస్తున్నాం.
కష్టాల నుంచి గట్టెక్కాలంటే జగన్ ను సీఎం చేసుకోవడమే మార్గమంటుంది మహాలక్ష్మి అనే ఈ మహిళ. జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని చెబుతోంది మహాలక్ష్మి. జగన్ సీఎం చేయాలంటే బోస్ మా ఓట్లు వేయాలండి. జగన్ గారు గెలిస్తే మా కష్టాలన్నీ తీరుతాయండి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి బతుకు భారం కావడంతో వలసలు పోతున్నారని నాగరాజు అనే రజకుడు చెప్పాడు. ఈ ప్రభుత్వం కొనసాగితే తాము బతకడం కష్టమన్నారు. తమ ఓట్లన్నీ బోస్కేనని చెబుతున్నాడు నాగరాజు. మంచి కోసం బోసి గారికి ఓటు వేసి మేము గెలిపించుకుంటాం. వైఎస్సార్ తమను కన్నబిడ్డల్లా చూసుకున్నారని, జగన్ వస్తేనే తమ కష్టాలు తీరి ఒడ్డున పడతామని రజకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. జనరల్ బ్యూరో, తూర్పుగోదావరి జిల్లా, సాక్షి న్యూస్. రైతులతో పేదలతో మాట్లాడారు. పొలాల్లోకి వెళ్లారు. అన్నదాతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని ఓపిగ్గా పలకరించారు. ఈ జన కెరటాలను చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ కు తిరుగులేదని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇవి